అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. మనం ఒక వ్యక్తిని ఒకవైపే చూసి లేకపోతే 10 మంది చెప్పిన మాటలు వినేసి ఆ వ్యక్తి మీద ఒక అభిప్రాయానికి వచ్చేస్తాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి కారణం కూడా ఏంటంటే, మనం ఒకవైపును చూసేసి కొంతమంది వ్యక్తులు చెప్పింది వినేసి ఆయన పెద్ద దుర్మార్గుడు, రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తాడు, 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, అప్పుల పాలు చేశాడు, అభివృద్ధి జరగలేదు, ఈ విధంగా మనం కూడా మాట్లాడతాం. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన చేసినటువంటి పనులని, ఆయన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడు, వీటన్నిటినీ ఒకసారి మనం సహృద్భావ వాతావరణంతో పరిశీలిస్తే ఈరోజు భోగాపురం ఎయిర్పోర్టు అసలు ఎవరి వల్ల సాధ్యమైంది, పోలవరం రేపు ఎవరి వల్ల సాధ్యం కాబోతుంది, అమరావతి నిర్మాణానికి అసలు కారణం ఎవరు, ఈ రాష్ట్రంలో ప్రతి నగరంలో ప్రతి పల్లెలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి నిన్నగాక మొన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం ఇంటింటికి తిరుగుతున్నారు. మేము ఇది చేసాం అది చేసాం అని చెప్పి జనాలకు చెప్పుకుంటున్నారు. ఇంకా మీకే ఏదైనా కష్టాలు ఉంటే మాకు చెప్పండి, మేము వాటిని వెంటనే పరిశీలిస్తామని చెప్తున్నారు. అసలు వీటన్నిటికీ ఇలాంటి రాజకీయ చైతన్యానికి మూల కారకుడు ఎవరు అంటే నేను స్పష్టంగా చెప్తున్నాను, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఇందులో నాకు రెండు ఆలోచన లేదు. మీరు ఏ విధంగా అయినా ట్రోల్ చేసుకోండి, నాకు సంబంధం లేదు. నాకు దాదాపుగా ఈ 2 ఏళ్ల తర్వాత నాకు తెలుసుకున్నటువంటి, నేను ఆత్మపరిశీలన చేసుకుని తెలుసుకున్నటువంటి నగ్న సత్యం, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అసలు కూటమి అధికారంలోకి రాదు. నారా లోకేష్ గారు పాదయాత్ర చేయడు, ఈరోజు దేశంలోనే వన్ ఆఫ్ ది నెంబర్ 1 లీడర్గా ఎదగలేడు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోరు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ఈరోజు అంతర్జాతీయంగా వదిలేసేయండి, జాతీయంగా తీసుకుంటే మణిపూర్ పరిస్థితులని తలదన్నాయి. మణిపూర్లో ఏం జరుగుతుంది అనేది ప్రపంచానికి తెలియకుండా కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి ఇంటర్నెట్ సేవలు అన్నీ కట్ చేసింది, సమాచార వ్యవస్థను కూడా మొత్తం కట్ చేసింది. కానీ వాస్తవంగా 5 సంవత్సరాల పాటు కోవిడ్ టైంలో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైతేమి నాయకులైతేమి జనాలని చిత్రహింసలకు గురి చేశారు. మళ్ళీ బుద్ధి ఉంటే ఇలాంటి రాజకీయ పార్టీకి ఓటు ఎక్కండి అని ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పారు. కాబట్టే కూటమికి 164 సీట్లు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో హోటల్లో నిర్బంధించి ఆయన మీద వ్యక్తిగతంగా దూషణ చేయబట్టి, ఆయన కుటుంబాన్ని బజారుకు లాగబట్టి, ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు, ఆయన పరామర్శిద్దాము అని చెప్పి హైదరాబాద్ నుంచి హుటాహుటిన రోడ్డు మార్గంలో వస్తుంటే ఆయన్ని నడి రోడ్డు మీద పండబెట్టారు. కాబట్టి ఆయన ఇక తప్పదు, ప్రజాస్వామ్య విజయం సాధించాలంటే మనం పొత్తులోకి వెళ్ళాల్సిందే అని చెప్పి ఆయన డైరెక్ట్గా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి ఎలాంటి కండిషన్స్ లేకుండా బీజేపీ కూటమిలోకి వస్తుందో లేదో నాకైతే తెలియదు, ఒప్పించే ప్రయత్నం చేస్తాను, లేకపోతే లేదని చెప్పి తెలుగుదేశం పార్టీతో పొత్తు డిక్లేర్ చేశాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగస్వామి అయ్యేవాడా, 164 సీట్లు వచ్చేవా? నారా లోకేష్ గారు పాదయాత్ర చేసేవాళ్ళ, 135 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయా? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నుండి ఎంపీ సీట్ల వల్లే బతికి పట్టగట్టుతుంది. కాబట్టే ఈరోజు రాష్ట్రానికి ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇస్తున్నారు. అంటే కారణం ఏంటి? 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన ఫలితాలు ఈ విధంగా వచ్చాయన్నమాట. అదే గనక సాదాసీదాగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కొంపలో తడిగుడ్డను ఎత్తునేసుకొని పడుకొని కనుక ఉండుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం, మా బిడ్డ నేర్చుకోలేదు ఇంకా నేర్చుకుంటాడు, 10 ఏళ్ల తర్వాత అయినా నేర్చుకుంటాడు, 20 ఏళ్ల తర్వాత అయినా నేర్చుకుంటాడు. 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి నోటి గుండా ఏదన్నా ఒక మాట వస్తే అది ఆణిముత్యం, దాన్ని ప్రజలు పాటించేవాళ్ళు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా జరిగితే దాదాపుగా 80% మంది ఇళ్లలో కన్నీళ్ళే వచ్చినాయండి.
కుళాయి నీళ్ళు రాలే ఆ రోజు. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఏడ్చి పెడబొప్పులు పెట్టేసి నేను ఎన్నికల ఫలితాలు వస్తుంటే ఆ రోజు 2019 ఎన్నికల రిజల్ట్ వస్తుంటే నేను కూరగాయల మార్కెట్కి వెళ్తే ఒక కళ్ళని తుడుచుకుంటా ఉంది, మా బిడ్డయ్యా గెలుస్తున్నాడయ్యా అని. అంతటి భావోద్వేగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో రెచ్చగొట్టినటువంటి వ్యక్తి 2024 వచ్చేటప్పటికే భగవంతుడా మాకొద్దురా దేవుడా, ఇలాంటి వ్యక్తి పరిపాలనలో మేము బతకలేము నాయన, వద్దురా నాయన అని చెప్పి 11 స్థానాలు ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క క్షణం పని. మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెండర్లు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పాడు, నేను మళ్ళీ 2029లో అధికారంలోకి వస్తే మాత్రం మీ కర్మగాలి, మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి బొక్కలో వేస్తానంటప్పటికే 3 టెండర్లు వచ్చినాయి. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ కడితే జిఎంఆర్ అనే కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో తిరగలేరు అని చెప్పి గనక ఆయన కానీ ఒక సందేశం కానీ ఇచ్చుంటే జిఎంఆర్ వాళ్ళు దాన్ని కంప్లీట్ చేసేవాళ్ళు కాదు. మొన్నటికి మనం మీరు చూశారు, అమరావతికి ప్రధానమైనటువంటి రహదారి కోసంగా కేవలం 2 ఎకరాల 60 సెంట్లు భూమి కావాల్సి వస్తే దాన్ని అడ్డుకున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా 7 సంవత్సరాల నుంచి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాల పాటు కేవలం 2 ఎకరాల 60 సెంట్లు భూమి ఇస్తే ఆ సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అయిపోద్ది. ఇటు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు, అటు గుంటూరు నుంచి మంగళగిరి నుంచి వచ్చేవాళ్ళు నేరుగా రాజధానిలోకి వెళ్ళొచ్చు అని చెప్పి నెత్తి నోరు కొట్టుకున్నా కానీ ఒక 10 మంది రైతుల చేత రాజధానికి రహదారిని అడ్డుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలవంతుడో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కనికరం చూపించి వదిలిబట్టే ఈరోజు పోలవరం నిర్మాణం జరుగుతుంది, అమరావతి నిర్మాణం జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ మెడికల్ కాలేజీ ఈ గుత్తేదారులకు ఇచ్చినటువంటి వార్నింగే కానీ, అమరావతిలో ఉండే కాంట్రాక్టర్లకు కానీ, పోలవరం కాంట్రాక్టర్లకు కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్టర్లకు కానీ ఇచ్చుంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఆల్రెడీ కియా సంస్థ గురించి మీలో కొంతమందికి అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అది కంప్లీట్ అయితే వాళ్ళు ఎక్స్టెన్షన్కి వెళ్ళారు, దీనికి సంబంధించి ఇంకోటి కట్టాలని. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది ఎంపీలని ఎమ్మెల్యేలని ఆ ఆఫీస్కి పంపించి వాళ్ళని బెదిరించి వాళ్ళని ఏదో చేశారు. వాళ్ళు ఆ యూనిట్ని తీసుకుపోయి తమిళనాడుకి ఇచ్చేశారు. అమర్ రాజా కంపెనీ ఏమైపోయింది, హైదరాబాద్కి తరలిపోయింది. ఏదైనా సరే ఈ రాష్ట్రంలో జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరగద్ది, లేకపోతే జరగదు. ఈరోజు భోగాపురం కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, వెలుగొండ కానీ, చీమ చిటుక్కన్నాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరగద్ది. ఆయన అనుకుంటేనే జరగద్ది, ఆయన అనుకోకపోతే అస్సలు జరగదు. రేపు 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నాడంటే కూటమి అధికారంలోకి రావాలి, ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెంది బాగా డబ్బుంటే అప్పుడు నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఇంకొక దెబ్బేసుకుందామని ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ షీటర్ల దగ్గరికి, వ్యభిచారుల దగ్గరికి, హత్యలు చేసిన వాళ్ళ దగ్గరికి, గంజాయి బ్యాచ్ దగ్గరికి పరామర్శకి వెళ్ళి పైగా వాళ్ళు ఒక సొంత సాంగ్ను కూడా రిలీజ్ చేశారు, రప్ప రప్ప నరుకుతామని ఒక పాట. ఇట్లాంటి పాటలు పెట్టడం, తర్వాత వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తల చేతనే మీ కర్మగాలి 2029లో మా జగనన్న వస్తే మిమ్మల్ని ఎవరు కాపాడలేడు అని చెప్పి ఒక సందేశం ఇస్తున్నారంటే రేపు 2029లో కూడా కూటమి అధికారంలోకి రావాలని జగనన్న కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ప్రజల్లో దాదాపుగా 90% మంది కూడా రేపు 2029కి ఇదే ప్రభుత్వం రావాలి అధికారంలోకి అని కోరుకుంటున్నారు. రేపు 2034లోనో లేకపోతే 39లోనో ఈ రాష్ట్రం బాగా డెవలప్ అవుతుంది. కాబట్టి అప్పుడు జగనన్నకు కూడా 10 రాళ్ళు దొరుకుతాయి. కాబట్టి అది ముందుగా ఆలోచించి ఒక విజన్తో తీసుకున్నటువంటి ఆలోచన. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బతికి బట్టగడుతుంది, లేకుంటే మణిపూర్ లాగా సర్వనాశనం అయిపోయేది. కాబట్టి ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర 85% ఉంది అని చెప్పి
నేనైతే స్పష్టంగా చెప్తున్నాను. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.